డియర్ కస్టమర్, ఆముదాలు మనము వేడి నీళ్ళలో నుంచి తీసిన తర్వాత ఇలా గానుగలో మనం వేయడం జరుగుతుందండి. ఇలా ఆముదం ఫస్ట్ వచ్చే ఆముదం చాలా చిక్కగా మట్టిగా ఉంటుంది. దీనిని పచ్చాముదం అంటారు. ఈ పచ్చాముదాన్ని మనము పంటలకి స్ప్రే చేయడానికి పనికి వస్తుంది. ఈ పచ్చాముదం మళ్ళీ రేపు 3-4 అవర్స్ దీన్ని వండడం జరుగుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయడం జరుగుతుంది. ఈ పచ్చాముదము మన కడుపులోకి తీసుకోవడానికి కానీ, వంటకి కానీ, దీపారాధనకు కానీ పనికి వస్తుందండి. ఆముదం తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మెయిన్ బెనిఫిట్ అయితే కాన్స్టిపేషన్ అనేది చాలా బాగా తగ్గుతుంది. అండ్ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయి. అండ్ మన బాడీ అనేది హీట్ అయినప్పుడు కూడా ఆముదం తలకు అప్లై చేసుకుంటే మన బాడీ అనేది చాలా కూల్ అవుతుంది. అలాగే కాళ్ళకి మనము నొప్పులుగా ఉన్నప్పుడు మనము మర్దన చేసుకోవచ్చు. అలాగే చంటి బిడ్డలకి ఈ ఆయిల్ మసాజ్ ఆయిల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. 100% న్యాచురల్ ఆముదం అండి. పురాతన కాలం నుంచి మన తాతలు అందరూ యూస్ చేసినటువంటి ఆముదం నూనెని మన 2 బ్రాంచెస్లో ఈ ఆముదం ఆయిల్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. లైవ్లో తీసుకోవాలనుకునే వాళ్ళు బిగ్ బ్రాంచ్కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ. డియర్ కస్టమర్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్న మనం గానుగ నుండి ఆముదం నూనె తీసాం కదండి, దాన్ని పచ్చాముదం అంటారు. ఆ పచ్చాముదాన్ని ఇలా మనం గిన్నెలో వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ మిక్సప్ చేసుకొని 3-4 అవర్స్ మనం మరిగించినప్పుడు వంటాముదం అనేది తయారవుతుందండి. ఈ వంటాముదము కాన్స్టిపేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. కాన్స్టిపేషన్ వల్ల వచ్చేటటువంటి చాలా జబ్బుల నుంచి ఈ ఆముదం తీసుకోవడం వల్ల మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఈ ఆముదము హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ వంటాముదాన్ని పుట్టిన బిడ్డనప్పటి నుంచి మనము పెద్ద వయసు ఉన్న వాళ్ళం అందరం కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఎలాంటి కంపెనీలో తయారు చేసినటువంటి ఆముదం కాదు. మనం చక్కగా హ్యాండ్మేడ్ ఇంట్లో తయారు చేసినట్టుగా అమ్మమ్మలు నానమ్మలు ఎలా తయారు చేశారో అలా మన ఉషా కిరణ్లో తయారు చేసినామండి. మన 2 బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.